నా అకౌంట్ 5.5% పాజిటివ్ నుంచి -1%కి వచ్చేసింది. సో, ఈ లూజింగ్ స్ట్రీక్‌లో నేను టోటల్ 15 ట్రేడ్స్ తీసుకున్నా. ఈ 15 ట్రేడ్స్ అని ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఏమేమి మిస్టేక్స్ చేసినా, ఏ ట్రేడ్స్ తీసుకున్న, దాని లాజిక్ ఏంది, ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఐ నో ఈ వీడియో క్వాలిటీ అంత బాలేదు. అండ్ ఈ వీడియో కూడా కొంచెం లాంగ్ ఉంది. కొంచెం పేషెన్స్‌తోని చూడండి. నెక్స్ట్ వీడియో నుంచి క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తా. సో నేను చెప్పినట్టు 29th నుండి జూలై 3 వరకి ప్రతి ఒక్క ట్రేడ్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. మిగతా ట్రేడ్స్ అన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన. పైన ఉన్న ట్రేడ్స్ అన్ని ఆల్రెడీ నా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో. సో ఇవి టోటల్ 15 ట్రేడ్స్ ఉన్నాయి. నేను మేజర్‌లీ ట్రేడ్ చేసేది క్రూడ్, ఎన్‌క్యూ, గోల్డ్ అండ్ సమ్‌టైమ్స్ రేర్‌లీ జర్మన్ 30 ఇండెక్స్ చేస్తా. అండ్ ఆల్ సెషన్స్ ఏషియా, న్యూయార్క్, లండన్ ఈ 3 సెషన్ ట్రేడ్ చేస్తా. ఇదేంటంటే నా జర్నల్ మొత్తం. దీంట్లో అన్ని ట్రేడ్స్ ఉంటాయి. నేనేం తీసుకున్నా, ఏ డేట్‌లో తీసుకున్నా, ఏ డేట్‌లో తీసుకున్నా, మంత్లీ ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నా, ఏ టైం, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఉంటది దీంట్లో. సో దీని నుంచే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను ట్రేడ్స్ అన్ని. టోటల్ 15 ట్రేడ్స్ ఉన్నాయి. సో లెట్స్ గో విత్ ఫస్ట్ ట్రేడ్. 29th రోజు తీసుకున్నా. 29th రోజు టూ మచ్ అయిపోయాయి. 6 ట్రేడ్స్ అయినాయి. సో ఫస్ట్ ట్రేడ్ వెళ్దాం. దిస్ ఈస్ అ పుల్ బ్యాక్ ట్రేడ్. ఇక్కడ ఏమైంది, సపోర్ట్ దగ్గరికి వెళ్ళింది, పైకి వెళ్ళింది, మళ్ళీ రెసిస్టెన్స్ ట్యాప్ చేసింది, కిందకి వచ్చింది, మళ్ళీ సపోర్ట్కి వెళ్ళింది, పైకి వెళ్ళింది, రెసిస్టెన్స్ ట్యాప్ చేసి కిందకి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తుంది, పైకి వెళ్ళి ఇంకా ట్రై చేస్తుంది మార్కెట్. పుల్ బ్యాక్ ఎంట్రీ తీసుకుందామని ట్రై చేసి, బట్ పుల్ బ్యాక్ ఎంట్రీస్ ఎట్లా తీసుకోవాలంటే, క్యాండిల్ అనేది ఇట్లా ఫామ్ కావాలి స్ట్రాంగ్గా, బులిష్ ఇండికేషన్ తీసుకుంటాం. దెన్ మనం వన్స్ ఈ క్యాండిల్ హై బ్రేక్ కాగానే నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే ఇట్లా బాటమ్ విక్ వేస్తుందో, ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేస్తుందో, మనం ఈ ప్లేస్లో ఎంట్రీ అవుతాం. అండ్ ఇక్కడ మన ఎంట్రీ, ఇది ఎస్ఎల్, ఇది టార్గెట్, ఇట్లుంటుంది ఎంట్రీ. క్యాండిల్ ఆల్రెడీ ఇంత పెద్ద మూవ్ ఇచ్చింది. ఇంత పెద్ద మూవ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు క్యాండిల్ మళ్ళీ ఇంత పెద్ద మూవ్ ఇస్తుందని. సో అదే మిస్టేక్ చేసిన. సో ఇది ఒక లెసన్ మనకి. ఇప్పుడైతే ఇంత పెద్ద జైంట్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయో, పుల్ బ్యాక్ ఎంట్రీస్ తీసుకోవద్దు ఈ జైంట్ క్యాండిల్స్లో. సో నెక్స్ట్ రేట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ రేట్ కూడా 29th రోజే తీసుకున్నా. పొద్దున్న 7:30 ఏషియన్ సెషన్, రైట్ ఆఫ్టర్ దిస్ ట్రేడ్. ఈ ట్రేడ్ అయిపోగానే నేను మళ్ళీ ఈ ట్రేడ్లో ఎంటర్ అయ్యాను. దీనికి రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఇట్లా బ్రేక్అవుట్ ఇచ్చి ఓన్ క్యాండిల్ హై ఇది ఇక్కడ ఓపెన్ అయ్యి కిందికి వెళ్ళి బాటమ్ విక్ ఫామ్ చేసి, ఎప్పుడైతే ఇట్లా ఓన్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తుందో, నేను ఈ పాయింట్లో ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ తీసుకొని కన్సాలిడేషన్ అయ్యి ఎస్ఎల్ హిట్ అయిపోయింది డైరెక్ట్. దీంట్లో మనం ఈ విక్ కొంచెం పెద్దగా ఉంది, బ్రేక్అవుట్స్లో బ్రేక్అవుట్ అయింది, బట్ విక్ ఈస్ సమ్వాట్ బిగ్. ఇలాంటి ట్రేడ్స్ మనం అవాయిడ్ చేయాలి మ్యాక్సిమం. సో ఇది ఒక లెసన్ మనకి. నెక్స్ట్ టైం బ్రేక్అవుట్ వచ్చినప్పుడు కొంచెం లాంగ్ విక్స్ ఉంటే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. అది చాలా మంచి కన్ఫర్మేషన్ ఉంటేనే తీసుకోవాలి అలాంటి ఎంట్రీస్, అలా లేకపోతే తీసుకోవద్దు. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ట్రేడ్ ఇస్ విన్నింగ్ ట్రేడ్. సింపుల్ ట్రేడ్. ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేసింది మార్కెట్, రైట్. ఇక్కడ రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్. రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ అంటే సపోర్ట్. మంచిగా సపోర్ట్ ఫామ్ చేసింది. ఏం చేసింది, రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. గ్రీన్ క్యాండిల్ ఆ బ్రేక్అవుట్ని రెస్పెక్ట్ చేయకుండా మళ్ళీ లోపల రేంజ్లోనే క్లోజ్ అయిపోయింది. సో ఇది ఫేక్ అవుట్ అంటుంది దీన్ని. సో ఏం చేసిన, ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఓన్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తుందో, ఈ పాయింట్లో నేను ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ 90% క్లోజ్ చేసేసి ఇక్కడ ఫుల్ టీపీ క్లోజ్ చేసిన. టోటల్ 1:1.5 విన్. దట్స్ ఇట్, సింపుల్ ట్రేడ్. నెక్స్ట్ ట్రేడ్ ఆల్సో విన్నింగ్ ట్రేడ్. ఇది చాలా సింపుల్ ట్రేడ్. నీకే అర్థమైంది ఇక్కడ క్లియర్లీ బ్రేక్అవుట్ ఇచ్చింది. క్లియర్ బ్రేక్అవుట్ ఇచ్చేసి బాటమ్ విక్ వేసింది, ఓన్ క్యాండిల్ హై బ్రేక్ చేసింది, విటుక్ ఎంట్రీ. దట్స్ ఇట్. దట్ టు ఎన్వై ఓపెన్. అది చాలా వాల్యూమ్ ఉంటుంది ఆ టైంలో. సో ఈజీ ట్రేడ్, ఇది చాలా ఈజీ ట్రేడ్. సో నెక్స్ట్ ట్రేడ్కి మూవ్ అయిపోదాం. మీరు ట్రేడ్ విత్ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. మీరు క్లియర్గా కనిపిస్తుంది ప్రతి ఒక్కటి. ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఏ టైంలో తీసుకున్న, ఏ సెషన్, సెటప్ ఏంది, టైం ఫ్రేమ్, విన్ ఆర్ లాస్, డేట్ అవన్నీ ఉంటాయి. సో మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ దిస్ ట్రేడ్. అండ్ ఇక్కడ మీకు పేరు కూడా కనిపిస్తుంది. ఏం పేరు అది, ఆయిల్. ఇది ఆయిల్లో తీసుకున్నా. ఆయిల్ ఏం చేసింది, మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. కానీ క్యాండిల్కి టాపిక్ లేదు. ఎప్పుడైతే క్యాండిల్స్కి టాపిక్ ఉండదో, మాక్సిమం ఆ క్యాండిల్స్, నెక్స్ట్ క్యాండిల్, ఆ టాపిక్ లేని నెక్స్ట్ క్యాండిల్ బేరిష్గా క్లోజ్ అయిపోతుంది. ఇట్లా ఓకే, ఇట్లా క్లోజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఎంట్రీ తీసుకుంటున్నామో, ఇది కూడా ఒక పాయింట్ వి షుడ్ నోట్ దట్. ప్రతి క్యాండిల్కి టాపిక్ ఆర్ బాటమ్ విక్ ఉన్నాయి. రెడ్ క్యాండిల్స్కి అయితే బాటమ్ విక్ కంపల్సరీ, గ్రీన్ క్యాండిల్స్కి అయితే టాపిక్ ఈస్ కంపల్సరీ. సో ఇక్కడ టాపిక్ లేదు,
నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఎస్ఎల్ కొట్టేసింది. సో విల్ మూవ్ ఫర్ నెక్స్ట్ ట్రేడ్. నెక్స్ట్ ట్రేడ్ దీంట్లో మీరు ఇది కూడా బ్రేక్అవుట్ ఎంట్రీ ఇది. సో మీరు అనుకుంటారు ఇక టాపికే లేదు, సారీ క్యాండిల్కి బాటమ్ వీక్ ఉండాలి కదా కంపల్సరీ, లేదు అట్లా ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ మీరు టైం చూస్తే ఇది ఎన్వైఎస్సి ఓపెన్ ఫుల్ అంటే ఫుల్ వాల్యూమ్ ఉంటుంది ఈ టైంలో. ఈ పేర్లో యూఎస్ పేర్స్లో ఎన్వైఎస్సి ఓపెన్లో ఫుల్ వాల్యూమ్ వస్తుంది. గోల్డ్ అనేది మేజర్లీ ఎన్వైలో లండన్లో చాలా మంచి వాల్యూమ్ ఇస్తుంది. సో ఇది హై వాల్యూమ్ టైం కాబట్టి వి షుడెంట్ కేర్ అబౌట్ విక్స్, అంతా ఆలోచించాల్సిన అవసరం లేదు విక్స్ ఉండాలి ఉండొద్దు అని. సో దిస్ ఇస్ ఈజీ ట్రేడ్. బ్రేక్అవుట్ ఇచ్చింది, ఈ బాటమ్ కూడా ఎంత స్టీపర్ వేసింది చూడండి, ఎంత స్టీప్ బాటమ్ విక్ వేసి రివర్స్, సారీ టాప్ విక్ వేసి రివర్స్ అయింది కదా. సో బేరిష్ కన్ఫర్మేషన్ చాలా ఉండే కదా. సో నేను ఎంట్రీ తీసుకున్నా 1:1లో ఎగ్జిట్ అయిపోయినా. దాట్స్ ఇట్, సింపుల్ ట్రేడ్. ఐ థింక్ ఇదే ట్రేడ్. జస్ట్ నెక్స్ట్ ఈ ట్రేడ్ 30 రోజు తీసుకున్న పొద్దున్న ఏషియన్ సెషన్ సింపుల్ బ్రేక్అవుట్ సెటప్. సో మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ లాస్ ఆల్రెడీ. ఏంటిది, గ్రీన్ క్యాండిల్స్కి టాపిక్ అనేది కంపల్సరీ. గ్రీన్ క్యాండిల్స్కి టాపిక్ లేకపోతే నెక్స్ట్ క్యాండిల్ ఏమవుతుంది, రెడ్ ఫామ్ అవుతుంది, ఎస్ఎల్ కొట్టేస్తుంది అది. ఓకే, క్లియర్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి టాపిక్ లేకపోతే ఏమవుతుంది. దీనిలో ఒక ఎక్సెప్షన్ ఉంది, మనం దాన్ని తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు డిస్కస్ చేస్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇప్పటికైతే ఇది గుర్తుపెట్టుకొని, టాపిక్ లేకపోతే గ్రీన్ క్యాండిల్లో నెక్స్ట్ క్యాండిల్కి ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది రెడ్గా ఫామ్ కానికి. ఇన్ ద సేమ్ వే రెడ్ క్యాండిల్కి బాటమ్ వీక్ లేదనుకో, నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ అయ్యే ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ ట్రేడ్. ఇది చాలా మంచి ట్రేడ్. ఈ ట్రేడ్ క్లియర్లీ బ్రేక్అవుట్ ఇచ్చింది, మంచిగా క్లియర్ బ్రేక్అవుట్ ఇది. ప్లస్ ఇక్కడ టైం తీసుకుంటే హై వాల్యూమ్ టైం ఇది. 5:30కి ఏం ఓపెన్ అవుతుంది, ఎన్వై ఓపెన్ అవుతుంది, న్యూయార్క్ సెషన్ ఓపెన్ ఉంటుంది 5:30కి. సో క్లియర్గా మంచి స్టీపర్ వీక్ వేసింది. ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేయగానే నేను ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నా. ఏం చేసినది 0.5 కూడా ట్యాప్ చేయలేదు, కొంచెం కూడా పైకి రాకుండా ఇక్కడనే చాలాసేపు ఉండి ఎగ్జాక్ట్లీ ఎస్ఎల్ ట్యాప్ చేసి 1:2 వరకు వెళ్ళిపోయింది అది. సో మనం ఏం నేర్చుకోవాలంటే, హై వాల్యూమ్ టైంలో ఎస్ఎల్ కొంచెం పెద్దగా పెడితే మనకి ఇది విన్నింగ్ ట్రేడ్ ఉంటుంది. హై వాల్యూమ్ టైంలో ఎస్ఎల్ని మనం కొంచెం పెద్దగా పెట్టాలి. లైక్ నియర్ సపోర్ట్ పెట్టాల్సిందే. నేను టైట్గా పెట్టేసిన ఎస్ఎల్, అది మన ఎస్ఎల్ ఇటా వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ట్రేడ్కి వెళ్ళిపోదాం. ఇది GR30 చాలా రేగా ట్రేడ్ చేసి ఐపీఎల్లో. సో సింపుల్ ఇది పుల్ బ్యాక్ సెటప్. ఇది ఇక్కడ చూస్తే మీరు మార్కెట్ మంచి అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్ మార్కెట్ పైకి వెళ్ళాలంటే డైరెక్ట్ పైకి వెళ్ళాలి, పుల్ బ్యాక్ తీసుకొని పైకి వెళ్తుంది. సో పుల్ బ్యాక్ వచ్చింది, పుల్ బ్యాక్ రాగానే ఎంత స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫౌండేషన్, తర్వాత వీ కెన్ ఈజీగా ఎక్స్పెక్ట్ నెక్స్ట్ క్యాండిల్ పైకి వెళ్తుందని. సో నేను ఎప్పుడైతే ఓన్ క్యాండిల్ హై బ్రేక్ చేస్తుందో, ఈ క్యాండిల్ ఇట్లా ఓపెన్ అయ్యి బాటమ్ విక్ వేసింది, ఇక్కడ వేసి పైకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. నేను ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకున్నా, డైరెక్ట్లీ టీపింగ్ ట్యాప్ చేసి మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 1:1 ట్యాప్ చేసింది ఈ ట్రేడ్. నేను ఎగ్జాక్ట్లీ 1:1 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. సో ఈజీ ట్రేడ్. సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ ట్రేడ్. ఈ ట్రేడ్లో ఎప్పుడైనా, సారీ ఈ ట్రేడ్ ఏంటి, బ్రేక్అవుట్ ట్రేడ్. బ్రేక్అవుట్ ఇచ్చింది బిటోక్, బట్ దీంట్లో ఒక మిస్టేక్ చేస్తున్నాం. ఎప్పుడైనా బ్రేక్అవుట్స్ అనేది ఇలా రావాలి, క్లోజ్ టు రేంజ్కి దగ్గరలో ఉండాలి. బ్రేక్అవుట్స్ ఇట్లా రావద్దు. ఇది ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది, కానీ ఎంత మూవ్ ఇచ్చేసింది ఆల్రెడీ. సో ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంటుంది మళ్ళీ ఇంకా పెద్ద మూవ్ ఇవ్వడానికి. ఇక్కడ ఏమైంది, ఇంత చిన్న మూవ్ చేసినప్పుడు కొంచెమే మూవ్ ఇచ్చింది. సో ప్రాబిలిటీ ఇంకా ఎక్కువ మూవ్ ఇవ్వడానికి ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా బ్రేక్అవుట్స్ ఇట్లా చిన్న దగ్గరగా క్లోజ్ అయితే బ్రేక్అవుట్స్ ట్రేడ్ చేయాలి. ఇది హ్యూజ్ బ్రేక్అవుట్, ఆల్రెడీ ఇంత మూవ్ అయిపోయింది. సో నేను ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇంత మూవ్ అవుతుంది. సో ఇది ఒక లెసన్ మనకి. దీన్ని ఎక్స్టెండెడ్ బ్రేక్అవుట్స్ అని అంటారు. సో ఇలాంటివి ట్రేడ్ చేయాలి. సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ ట్రేడ్. 51. సో మేజర్లీ నేను ట్రేడ్ చేసేది 30 minutes టైం ఫ్రేమ్, ఎందుకంటే దాంట్లో క్లియర్ బ్రేక్అవుట్స్ అయితే మార్కెట్ కూడా కరెక్ట్గా రెస్పెక్ట్ చేసి మూవ్ ఇస్తుంది. బట్ 15-minute టైం ఫ్రేమ్లో ప్రాబిలిటీ మనకి చాలా తక్కువ ఉంటుంది. సో నేను ఈవెన్ దో ఏం కాదు అని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది,
ఇక్కడ ఆల్రెడీ విక్స్ ఇండికేట్ చేస్తున్నాయి సెల్లర్ స్ట్రెంత్ ఎంత స్ట్రాంగ్ ఉంది చూడండి విక్స్. ఈ ప్లేస్లో ఎగ్జాక్ట్ ఈ ప్లేస్లో విక్స్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది. 15 మినిట్స్ బాగానే మంచిగా క్లోజ్ ఇచ్చింది. సో ఈవెన్ దో ఇది క్లోజ్ ఇచ్చిన నా ఎంట్రీ చూడండి ఎంత పైన ఉందో. ఇక్కడ ఉంది నా ఎంట్రీ. అట్లీస్ట్ ఇక్కడన్నా ఉంటే మనం అనుకోవచ్చు. బట్ మై ఎంట్రీ ఈస్ హియర్. ఆల్రెడీ లేట్ ఎంట్రీ అయిపోయింది. రేంజ్ కూడా ఎక్కువ లేదు. ప్లస్ 15 మినిట్స్ బ్రేక్అవుట్. అంతా లో ప్రాబిలిటీ. చాలా లో ప్రాబిలిటీ ట్రేడ్ ఇది. వీ షుడ్ అవాయిడ్ 15 మినిట్స్లో ట్రేడ్ చేయడం మాక్సిమం అవాయిడ్ చేయాలి. అన్లెస్ ది బెస్ట్ సెటప్ కనిపిస్తే తప్ప వీ షుడెంట్ ట్రేడ్ ఇన్ 15 మినిట్స్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ట్రేడ్. ఇదే ట్రేడ్ చేసినాం మనం. నెక్స్ట్ క్రూడ్లో తీసుకున్నాం. ఇక్కడ సపోర్ట్ ఉంది ఒకటి. ఇది సపోర్ట్ రీజన్. యూ మైట్ థింక్ ఇక్కడ ఎందుకు గీసినావు సపోర్ట్? యాక్చువల్ సపోర్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ గీయాల్సిన సపోర్ట్ ఆ కింద ఎందుకు గీసినావు? బికాస్ ఆల్రెడీ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ ఒక సపోర్ట్ క్రియేట్ చేసింది, క్లీన్ సపోర్ట్. సో నేను ఇక్కడ తీసుకున్నాను సపోర్ట్, ఈ లైన్ తీసుకున్నాను అందుకే. సో ఈ సపోర్ట్కి కంపేర్ చేసి బ్రేక్అవుట్ కరెక్ట్ బ్రేక్అవుట్, ఎక్స్టెండెడ్ బ్రేక్అవుట్ కాదు. ఎప్పుడైతే ఈ సపోర్ట్కి నేను కంపేర్ చేస్తానో ఇది ఎక్స్టెండెడ్ బ్రేక్అవుట్ అవుతుంది. బట్ దిస్ ఇస్ నాట్ ఎక్స్టెండెడ్ బ్రేక్అవుట్, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి. సో నేను ఎగ్జాక్ట్లీ ఈ బ్రేక్ ఆఫ్ ప్రీవియస్ క్యాండిల్ లోలో ఎంట్రీ తీసుకున్నా. మంచి టాపిక్ వేసిన తర్వాత ఇది ఆల్మోస్ట్ 0.7 వరకు వెళ్ళి రివర్స్ అయిపోయింది. సో బ్రేకింగ్లో క్లోజ్ చేసిన తర్వాత ఏమైంది? టీపీ. దట్స్ ఇట్. వీ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ ట్రేడ్స్. సో నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ట్రేడ్. ఇందాక మనం 30 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసాం. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఆ ట్రేడ్ ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్ హిట్ అయిందో నెక్స్ట్ క్యాండిల్ ఇట్లా ఫామ్ అయింది. ఇక్కడ ఏమైంది? సపోర్ట్ క్రియేట్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది నెక్స్ట్ క్యాండిల్. ఎప్పుడైతే ప్రీవియస్ క్యాండిల్ బ్రేక్ ఈవెన్ ఇవ్వగానే నెక్స్ట్ క్యాండిల్ ఇట్లా ఫామ్ అయింది 15 మినిట్స్లో. సో దెన్ ఈ బ్రేక్ ఆఫ్ ప్రీవియస్ క్యాండిల్ లోలో ఎంట్రీ తీసుకున్నా ఎట్ దిస్ పాయింట్. ఇది కూడా 0.6 వరకు వెళ్ళి రివర్స్ అయిపోయింది. బ్రేక్ ఈవెన్లో క్లోజ్ చేయాల్సి వచ్చింది. దెన్ టీప్ ఇచ్చేసింది. దట్స్ ఇట్. సో వీ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ ట్రేడ్స్. జస్ట్ కంటిన్యూ చేసుకుంటూ పోవాలి, పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఇది. ద నెక్స్ట్ ట్రేడ్ మనది క్రూడ్ ఆయిల్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్. మనం ఎంత అవాయిడ్ చేయాలనుకున్న టైం ఫ్రేమ్. మళ్ళీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ ట్రేడ్ తీసుకున్నాం క్రూడ్ ఆయిల్లో తట్టు. నవ్ ఐ రియలైజ్డ్ మనం అసలు 15 మినిట్స్లో బ్రేక్అవుట్స్ అవాయిడ్ చేయాలి బాగా, తట్టు ఇన్ క్రూడ్ ఆయిల్. అసలు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ని బాగా అవాయిడ్ చేయాలి. మేజర్లీ 30 మినిట్స్లో చేయాలి. 15 మినిట్స్లో తీసుకున్న మాక్సిమం లాసెస్ వస్తుంది మనకి, రైట్? ఇక్కడ ఏమైంది? ఇది ఎక్స్టెండెడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. నేను ఎక్స్టెండెడ్ బ్రేక్అవుట్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇది హై వాల్యూమ్ టైం కాబట్టి. ఎన్వై ఓపెన్ అది, ఎన్వై ఓపెన్ క్యాండిల్ నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్. సో నేను మంచి మూవ్ వస్తుంది అనుకున్నాను. బట్ మనం ట్రేడ్ చేసేది 15 మినిట్స్లో ప్లస్ ఎక్స్టెండెడ్ బ్రేక్అవుట్ ఇది. సో ఇట్స్ స్టిల్ అవర్ మిస్టేక్ ఓన్లీ. సో డోంట్ ట్రేడ్ 15 మినిట్స్ అండ్ డోంట్ ట్రేడ్ ఎక్స్టెండెడ్ బ్రేక్అవుట్స్. ఇది బెస్ట్ లెసన్ అసలు ఈ లాసెస్లో నేర్చుకున్నది మనం. అండ్ లాస్ట్లీ ఇది ఇక్కడ మీకు కొంతమందికి ఇది ఎక్స్టెండెడ్ బ్రేక్అవుట్ అనిపించవచ్చు. బట్ ఇది 1 అవర్లో కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది, 30 మినిట్స్లో కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది. 4 అవర్ క్యాండిల్, ఓపెనింగ్ క్యాండిల్. ఎప్పుడైతే 4 అవర్ క్యాండిల్ క్లోజింగ్ ఆర్ ఓపెనింగ్ ఉంటుందో డీసెంట్ వాల్యూమ్ ఉంటుంది మార్కెట్లో. ప్లస్ ఇది 1 అవర్లో కూడా సేమ్ ఇదే బ్రేక్అవుట్, 30 మినిట్స్లో కూడా సేమ్ ఇదే బ్రేక్అవుట్. ప్లస్ ఇక్కడ కింద విక్స్ చూస్తే క్లియర్లీ బయర్ స్ట్రెంత్ ఇండికేట్ చేస్తుంది. సో నేను ఎప్పుడైతే ఇది ఓన్ క్యాండిల్ హై బ్రేక్ చేసిందో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, 1:1 దగ్గర క్లోజ్ చేసిన. సింపుల్ ట్రేడ్ ఇది కూడా. దాట్స్ ఇట్. అండ్ లాస్ట్ ట్రేడ్ ఇది యాక్చువల్లీ విన్నింగ్ ట్రేడ్. నేను 1:1.5 ఏం చేస్తాను ఎవ్రీ టైం. ఇది యాక్చువల్లీ 1:1.5 ఇచ్చింది. బట్ నాకు పిఎన్ఎల్ $90 ప్రాఫిట్ చూపిస్తుంది. నేను ఏం కాదు $100 వచ్చే వరకు హోల్డ్ చేద్దాము అనుకున్నాను. నా టీపీ స్లైట్లీ ఇక్కడ వరకు పెట్టిన టీపీ. బట్ ఆ $10 కోసం నేను ఆగిన. బట్ ఇది ఎగ్జాక్ట్లీ 1:1.5 $90 ట్యాప్ చేసి రివర్స్ అయిపోయింది. బ్రేక్ ఈవెన్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. సో $10 వల్ల నేను $90 పోగొట్టుకున్నాను ప్రాఫిట్. సో ఏం నేర్చుకోవచ్చు ఈ ట్రేడ్లో అంటే ఎగ్జాక్ట్ ఆర్ఆర్ స్టిక్ అయి ఉండండి. పిఎన్ఎల్ చూడొద్దు, ఆర్ఆర్ చూడాలి మనం. పిఎన్ఎల్ చూస్తే అడిక్ట్ అయిపోతాం మనం. బస్ హోల్ నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం అనుకున్నాం. బట్ దట్స్ రాంగ్. మనం చూడాల్సింది ఆర్ఆర్ హిట్ అయిందా లేదా. ఆర్ఆర్ హిట్ అయితే క్లోజ్, ఆర్ఆర్ హిట్ కాకపోతే హోల్డ్ చేయాలి. పిఎన్ఎల్ చూస్తే చాలా ఎమోషన్స్ వస్తాయి. మనం అందుకే పిఎన్ఎల్ యూజ్ చేసి చెక్ చేయడం ఆపేసాలి ట్రేడ్స్ని. మన రూల్స్ ఫాలో అవుతున్నామా లేదా, మనం ఎగ్జాక్ట్ ఆర్ఆర్ ఫాలో అవుతున్నామా లేదా అవి చెక్ చేయాలి. ఇట్లా పిఎన్ఎల్ వెనకాల పోతే ఇట్లనే అవుతుంది. $10 కోసం $90 ప్రాఫిట్ పోగొట్టేసి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లెసన్.
సో ఇవి మన ట్రేడ్ లెసన్స్. నేను తీసుకున్న 15 ట్రేడ్స్ టోటల్.